హాయ్ అండి. ఈరోజు మనం జిఎస్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జిఎస్టీ ఫుల్ ఫామ్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అనేది అనున్నది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అయితే ఒక జిఎస్టీ బిల్ అనున్నది అమల్లోకి రావాలంటే ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టి లోక్సభ ఆమోదం పొందాలి. తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టి రాజ్యసభ ఆమోదం పొందాలి. దాని తర్వాత ప్రెసిడెంట్ గారు ఆమోదం పొందితే అప్పుడు అమల్లోకి వస్తుంది జిఎస్టీ అనేది. అయితే ఫస్ట్ రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందింది అంటే 2016 ఆగస్ట్ 3న రాజ్యసభ ఫస్ట్ ఆమోదం తెలిపింది. అయితే నెక్స్ట్ లోక్సభ 2016 ఆగస్ట్ 8న ఆమోదం పొందింది. దాని తర్వాత ప్రెసిడెంట్ గారు ఎప్పుడు ఆమోదం చేసినారంటే 2016 సెప్టెంబర్ 8న ఆమోదం తెలిపారు. ఈ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇలా రాజ్యసభ, లోక్సభ, ప్రెసిడెంట్ ఆమోదం వచ్చిన తర్వాత మనకి జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. కేమ్ ఇన్ టు ఫోర్స్. ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందంటే 2017 జూలై 1. ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జిఎస్టీ అనేది కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1. అయితే జిఎస్టీకి ఒక స్లోగన్ కూడా ఉంది. స్లోగన్ ఏమిటంటే 1 నేషన్ 1 ట్యాక్స్ 1 మార్కెట్ అనేది స్లోగన్. అయితే జిఎస్టీలో కొన్ని స్లాబ్ రేట్స్ ముందు 5%, 12%, 18%, 28% ఇలా ఉండేవి. అయితే 2025 సెప్టెంబర్ 22న సామ్రాట్ చౌదరి అనే అతని ద్వారా అతని అధ్యక్షతన కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా ఈ జిఎస్టీ రేట్స్ని ఓన్లీ 5% అండ్ 18% ఈ రెండు మాత్రమే ఉండాలి అని సామ్రాట్ చౌదరి అధ్యక్షతన స్లాబ్ రేట్స్ అనేవి తగ్గించారు. ఈ రెండింటిని ఏమంటారు? నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ బిల్స్ అని 5% అండ్ 18%ని అంటాం. అయితే జిఎస్టీని మొట్టమొదటిగా అమలు చేసిన రాష్ట్రం ఏది అంటే అస్సాం. అయితే నెక్స్ట్ జిఎస్టీ అన్నది ఫస్ట్ జిఎస్టీని తెచ్చిన దేశం ఏది అంటే ఫ్రాన్స్. ఆ ఫ్రాన్స్ అనేది 1954లో ఫ్రాన్స్ దేశం జిఎస్టీ అన్న పదాన్ని ఫస్ట్ తెచ్చిన దేశం ఫ్రాన్స్ 1954లో. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. అలాగే మనకు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అని మనం ప్రతి ఇయర్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అలా జిఎస్టీ కౌన్సిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే జిఎస్టీ కౌన్సిల్ అనున్నది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగబద్ధమైన బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏ ఆర్టికల్లో పెట్టారంటే 279 సబ్ క్లాస్ ఏ అనే ఆర్టికల్లో జిఎస్టీ కౌన్సిల్ అనేది పెట్టారు. అయితే జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఫినాన్స్ మినిస్టర్ అంటే పదవి రీత్యా ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ఎవరు ఉన్నారు? నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. అయితే నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్కి మెంబర్స్ కూడా ఉంటారు. మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఆల్ స్టేట్స్ ఫినాన్స్ మినిస్టర్స్ ఉంటారు. ఆల్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ అనేవాళ్ళు మెంబర్స్గా ఉంటారు. అయితే ఈ జిఎస్టీ కౌన్సిల్కి ఓటింగ్ పవర్ అనేది ఉంటుంది. ఆ ఓటింగ్ పవర్ ఎలా ఉంటుంది? అయితే ఓటింగ్ పవర్ అనేది 1/3 వెయిటేజ్ అనేది ఉండాలి. సెంటర్ 1/3 వెయిటేజ్ అనేది ఎక్కడ? సెంట్రల్లో 1/3 వెయిటేజ్ అనేది ఉండాలి. అయితే మన స్టేట్లో 2/3 వెయిటేజ్ అనేది ఉండాలి. స్టేట్లో 2/3. నెక్స్ట్ డెసిషన్ మెజారిటీ అనేది 3/4 డెసిషన్ మెజారిటీ ఉండాలి. అలా ఉంటే లాస్ట్కి ఆల్ స్టేట్స్
ఈక్వల్ ఓటింగ్ ఉండాలి. అప్పుడే జిఎస్టి కౌన్సిల్ అనేది ఆమోదం పొందుతుంది. అయితే మనకి రీసెంట్గా 56th జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో 56th జిఎస్టి కౌన్సిల్ మీటింగ్. నెక్స్ట్ 57th జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే వెస్ట్ బెంగాల్. అయితే ఇన్ని రోజులలో మనకి జిఎస్టి వసూళ్ళు మంత్లీ జిఎస్టి వసూళ్ళు వస్తుంటాయి. అయితే మనకు ఇన్ని రోజులలో ఎక్కువ వసూళ్ళు వచ్చినది ఏ ఇయర్లో, ఏ మంత్లో అయితే మొన్న రీసెంట్గా 2026 ఏప్రిల్ మంత్న జిఎస్టి వసూళ్ళు ఎక్కువ వచ్చాయి. ఎంత వచ్చింది అంటే మనకు 2.43 మనకు లక్షల కోట్లు, 2.43 లక్షల కోట్లు. అంటే ఇదే ఇన్ని రోజులలో మనకు వచ్చిన హైయెస్ట్ అమౌంట్. 2026 ఏప్రిల్లో 2.43 లక్షల కోట్లు అనేది ఏప్రిల్ మంత్లో మనకు జిఎస్టి అమౌంట్ వచ్చింది. ఇది మనకు జిఎస్టి అండ్ జిఎస్టి కౌన్సిల్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ అన్ని ఎగ్జామ్స్కు మనం ముందు రాయబోతున్నటువంటి గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ డిఎస్సి కంపల్సరీగా దీని నుంచి 1 మార్క్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి నోట్ మేకింగ్ చేసుకోండి. నోట్ మేకింగ్ చేసుకుంటే నీట్గా అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియోని చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని లెర్న్ విత్ సాయి మహాంతేష్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.